శివధనుస్సును గురించిన కథను తెలియజేస్తామన్నారు, చెప్పరు? అలాగేనమ్మా, చెబుతాను, సావధానంగా విను. జానకి రాముల కలిపే విల్లు జనకుని ఇంటనే ఉన్నది. ఈ ఇంటికి ఆ ఇంటికి ఘనమగు కథ ఒకటున్నది. తారకాసుడిని తనయులు ముగ్గురు దారుణ బలయుతులు, విపరీతమ్మగు వరములు పొంది కద్దిరి త్రిపురములు. ఆ కోటల చుట్టూ పెట్టిరి ఎన్నో రక్కసి రక్షణలు, ఎదురు లేదని చెలరేగిరి ఆ త్రిలోక సంకటులు. దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు, హిమాలయమున త్రినేత్రదారికి తెలిపినారు మొరలు. సర్వదేవమయ శర్వ మహేశ్వర శరణు శరణు శరణు, శత్రు భయంకర పాపలయంకర శరణు శరణు శరణు. పాహి మాం పాహి మాం పాహి మాం, ధర్మాధులు ఆ త్రిపురాసురుల తడతేర్పనిదే అదను. పాహి మాం 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 పాహి మాం. మేరు పర్వతము వింటి బద్దగా, ఆదిశేషుడే వింటి నారిగా, నలువరాని వింటి గంటగా, నారాయణుడే వింటి శరముగా. అమరెను శివునికి విల్లు అసురుల ఆయువు చెల్లు, అమరెను శివునికి విల్లు అసురుల ఆయువు చెల్లు. చండ ప్రచండ అఖండ బలుండగు గండద గండడు శివుడు, కొండరథముపై కొండ వీటితో దండి మగల చండాడే, దండి మగల చండాడే. ఆ విధంగా దానవ సంహారం చేసిన తర్వాత సదాశివుడు శాంతించి ఆ విల్లును దేవతలకిచ్చాడు. హరుడు ధరించిన విల్లును మరెవ్వరూ భరించలేరు కదా, దానికింక పూజామందిరమే సరైన స్థానం. మీ వంశంలో 6వ తరం రాజు దేవరాతుల వారు దేవతలను ప్రార్థింపగా వారా ధనువును ప్రసాదించారు. నాటి నుండి అది మీ ఇంట పూజలు అందుకుంటూ ఉంది. అటు వైష్ణవ తేజం, ఇటు శివశక్తి. వందనం చెయ్యి తల్లి.